లేక అన్నీ పోగొట్టుకున్నాడు. కనుక ప్రభు మరి ఎంతోమంది ఈ రోజుల్లో ఎన్నో దుఃఖాలు, ఎన్నో వేదనలు, ఎన్నో పరిశోధనలు అడుగడిగినా ప్రభా బాబు ఎంతో దుఃఖాన్ని అనిపిస్తూ ఉన్నారు. ఆ దుఃఖమనే మార్గం నుంచి బిడ్డలు బయటకు రావాలంటే నయా సత్య మార్గాన్ని పయనించి సర్వసత్యులు నడిపించబడుతూ నీ కృపకు పాత్రులుగా ఉన్నట్లు ఆశించమని దేవా ఆది నుంచి అంతవరకు మీరు అడ్జస్ట్ వహించి ఎంతమంది అయితే ఈ యొక్క స్వరాన్ని వింటున్నారు వారందరూ కూడా మారు మనసు పొందుకుని దేవాన్ని ప్రేమిస్తూ నీ కృపకు పాత్రులుగా ఉన్నట్టు సిద్ధపరచమని నీ ప్రేమ కల్పాదాలు సమర్పిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాలు మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాసను బట్టి మీరు మీ కుటుంబాలు, మీరు మీ తరాలు, మీరు మీ వంశాలు నిత్య కృపాక్షేమ ప్రభావాలు కలుగుండి తరతరాలుగా దేవుని మహాప్రభావం నిండబడుతూ ఉన్నతమైన కృప పాత్రులుగా ఉన్నట్టు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని నీ ప్రేమగల అతిథిని కృపాపదం సమర్పిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునామములో మీకు అందరికీ ఆశీర్వాదాలతో దీవెనతో సంతోషంతో మిమ్మల్ని దేవుడు నింపి కనపరచును గాక, ఆమేన్. మరి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని దేవుడు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఎగ్జామ్స్ బహు ఆశ్చర్యకరంగా జరిగించబడుతున్నాయని అడుగడిగిన మనము అక్క వార్తలు వింటున్నాం. పిల్లలు ఎంతో సంతోషంగా అడుగడిగిన వచ్చి చెప్తున్నారు, తాతయ్య గారు మేము చాలా బాగా రాసాం, అంకుల్ మేము చాలా బాగా రాసాం. ఎందుకంటే నేను చాలా బాగా నమ్ముతాను కూడానండి. ఎందుకంటే దేవుడు నాకు సండే స్కూల్ ఇచ్చాడు. సండే స్కూల్ గురించి మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. సండే స్కూల్లో ఉన్నదే చిన్నపిల్లలు. చిన్నపిల్లలకు కావాల్సిందే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ విషయంలో మేమందరం కూడా ఎప్పుడు కూడా నేనైతే చదువులేని వాడిని, నా ఇంట్లో నా భార్యకి చదువులేదు, నెక్స్ట్ నా బిడ్డకు కూడా అంతంత మాత్రం చదువు. ఏదో దేవుని కృప వల్ల నా కోళ్ళతో ఏదో కొంచెం చదువుకున్నది. అయితే మాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదివే విషయంలో దేవుడికి మాకు మార్గం చూపించాడు. ఆ మార్గం ఏంటంటే ప్రార్థన. మేము మా పిల్లలకు లేక సండే స్కూల్ పిల్లలకు ఉపవసించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని యొక్క అద్భుతమైన కృప వల్ల మిమ్మల్ని నమ్మించడం కోసం నేను చెప్పట్లేదు, కానీ మా పిల్లలు ఫెయిల్ అవటం అంటూ మేమందరం కూడా చాలా భేదవాళ్ళం, చాలా అనాథలుగా ఉండేవాళ్ళం. ఆటోలు తోలుకుంటూ లేకపోతే చిన్న చిన్న తాపీ పనులు చేసుకుంటూ ఈ విధమైన తల్లిదండ్రులుగా మేము ఉండగా మా పిల్లలు ఈ రోజున గొప్ప గొప్ప స్థితిలోకి, గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ లైన్లోకి, అంతేకాకుండా ఒక దురభ్యాసాలు పిల్లలకు అంటుకోకుండా దేవుడు కాపాడుతాము నేను కళ్ళారా చూడగలుగుతున్నాను. అయితే దేవుడికి నేను గర్వంతో కొట్టబట్టలేదు. మా పిల్లలంతా గొప్పవాళ్ళు అవుతున్నారు. మా మధ్యన డాక్టర్స్ తయారయ్యారు, ఇంజనీర్స్ తయారయ్యారు, అయ్యా పెద్ద పెద్ద బ్యాంక్ ఎంప్లాయీస్ తయారయ్యారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు. ఇవన్నీ కూడా 20 సంవత్సరాల లోపల దేవుడు మమ్మల్ని కనపరుచుకుంటూ వచ్చాడు. అయితే గర్వించట్లేదు, కానీ నాకు ఒక్కటి తెలుసు, దేవుని కృప ఎంత గొప్పదో. దేవుడు ప్రేమిస్తే ఎంత గొప్ప వాళ్ళుగా దీవించబడతారు. దేవుడు ప్రేమించాలంటే ముందు బైబిల్ వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి లేరు అనే ప్రశ్న మనం అందరం వేస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రశ్న గురించి మనం అందరూ కూడా తలుస్తూ ఉంటాం కూడా. నేను చర్చికి వెళ్ళలేదా, నాకు పాటలు రావా, నాకన్నా బాగా ఎవరైనా ప్రార్థన చేయగలరా, నాకన్నా బాగా మరి ఈ యొక్క బైబిల్ వాక్యాలు తెలిసిన వాళ్ళు ఉన్నారా అనే ప్రశ్నలు మనం అందరూ కూడా వేసుకుంటాం. సింపుల్గా ఒక చిన్న విషయాన్ని తీసుకుందాం. ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని కట్టలు పాటిస్తూ దేవుని చిత్తాన్ని నివర్తం చేస్తున్నప్పుడు వారి పిల్లలు ఒలివ మొక్కలు ఎదగడం చూస్తూ ఉంటాం. ఇంకా తల్లిదండ్రులు ఉంటారు, మంచి ఎడ్యుకేట్స్ అయి ఉంటారు, మంచి ఉద్యోగాలు ఉంటాయి, కానీ వారు భయభక్తి లేకుండా అరిష్టానుసరం జీవిస్తున్నప్పుడు వారి పిల్లలు పాడైపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకు మనిషి ఎదగాలంటే ఏం చేయాలి? మనం సాధారణంగా మన పిల్లలు మరి లోకంలో చదువుకోవాలని ఆశిస్తాం. చదువుకు కావాల్సిన ఏర్పాట్లు, దానికి కావాల్సిన ధనాన్ని, దానికి కావాల్సిన అన్నీ ఇస్తాం.
కానీ ఎంత చదివినా ఒక్కటి మనం ఇవ్వలేం, అదే గుణం. ఆ గుణం లేకుండా మన పిల్లలు మనం ఎంత బాగా చదివించినా, మన పిల్లలు ఎంత గొప్పవాళ్ళుగా మంచి డ్రెస్సులు వేసినా, మన పిల్లలకు ఎంత మంచి ఉద్యోగం వచ్చినా, వాళ్ళ జీవితంలో చీకటి, భార్యాభర్తల ఐక్యత సమానం లేకుండా, కుటుంబాల కట్టబడి లేకుండా, అనేక వ్యాధులతో అనేక దుఃఖాలతో వాళ్ళ కుటుంబాలు కొట్టబడటం మనం చూస్తూ ఉంటాం. అంచేత మనం ఒకసారి చక్కగా మనం గమనించినప్పుడు మత్తయి 3వ అధ్యాయంలో 8వ వచనం ఒక మాట అంటాడు, మీరు ఫలించేవారిగా ఉండాలి. బాప్తిజం తీసుకుంటాం ముఖ్యం కాదు, మీరు క్రైస్తవులుగా మారడం గొప్పది కాదు, మీరు చర్చికి వెళ్ళటం వాళ్ళు గొప్పవాళ్ళుగా అవరు, కానీ మీరు ఫలించేవారిగా ఉండాలి. అంటే ఫలితం ఉంది. ఫలితం ఎలా ఉంది? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. అబ్రహాం గారికి కొన్ని షరతులు పెట్టాడు దేవుడు. నా ఆజ్ఞానుసారంగా జీవించాలన్నాడు. నా చిత్తానికి వ్యతిరేకమైన ఏ కార్యం కూడా చేయటానికి వెళ్ళాను. నా ఆజ్ఞను మేరకూడదు అని కొన్ని కాన్సెన్స్ ప్రతి యొక్క క్రైస్తవుడికి యొక్క బయాటిస్ మనం చూడగలుగుతాం. అయితే ఆటోమేటిక్గా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, మీకు తెలుసు. ఇద్దరూ యెహోవానే నమ్ముకున్నారు, ఇద్దరూ యెహోవాకే ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరూ ధనధాన్య సమృద్ధిని కలిగి ఉన్నారు. కానీ ఒక కార్యము అక్కడ జరిగింది. ఆ కార్యం ఏంటంటే విస్తారమైన ఆస్తి పెరిగిపోవటం, ధనధాన్యం చేత సమృద్ధి కలిగి ఉండడం, వాళ్ళకి విస్తారమైన పాలేలు రావటం కూడా మనం చూడగలిగాం. అయితే లోతు తప్పని నేను కూడా అన్నాను. ఎందుకంటే అతను కూడా చాలా భక్తులు, తీర్పు చెప్పకూడదు భక్తులకి, దేవుడి తీర్పు చెప్పేవాడు అయి ఉంటాడు. మన సక్క తీర్పు చెప్పేస్తాం, గబగబ కంగారుగా తీర్పు చెప్పేస్తాం. అయితే ఆటోమేటిక్గా లోతయ్య గారు కూడా చాలా ధనవంతుడయ్యాడు. అయిన తర్వాత అన్నయ్యతో అన్నాడు, అన్నయ్య మరి నీ పాలెలకి నా పిల్లలకి కలహం వస్తుంది, అయితే మరి కలహాల వల్ల మనం పాడైపోతామన్నయ్య, మనకి చిన్నప్పటి నుంచి ఎటువంటి కలహాలు లేవు, మనం చాలా ఐక్యత కలిగి ఉన్నాం, అంచేత మనం విడిపోవటం అనేది చాలా మంచిది. నీ పొలాన్ని నువ్వు చూస్తూ ఉంటావు, నా పొలాన్ని నేను చూసుకుంటూ ఉంటాను, పిల్లలు కూడా నాకు పిల్లలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లైన్లో మంచి ఆ యొక్క ఉన్నత స్థితిలోకి నేను వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా అన్నయ్య అని అబ్రహాముని అడిగినప్పుడు, మరి నిజంగా కూడా అబ్రహాంకి పిల్లలు లేకపోవటం వల్ల అలా అన్నాడు, లేకపోతే దేవుడి మీద మనసు లేక ఏమరి ఆ ఉద్దేశం, మనకి ఆత్మల విషయాలు మనకు తెలియదు కదండి, ఏదో అనుకుంటూ ఉంటాం. కానీ సరే ఆటోమేటిక్గా అబ్రహాం తండ్రి గారు ఒక మాట అన్నారు, ఆయన ఆ లోతు నీకు ఏం కావాలో తీసుకెళ్ళయ్యా, అంతేకాదు నీకు పిల్లలు ఉన్నారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళిపోయా అని. పాప లోతు మరి తన పొజిషన్ బట్టి తన పిల్లల్ని చదివించుకోవాలని, తన పిల్లల్ని గొప్పవాళ్ళని చేసుకోవాలని, తన పిల్లల్ని ఘనపరచాలని అతని హృదయంలో ఉండటం సాధ్యమే, అతని భార్య హృదయంలో ఉండటం కూడా సాధ్యమే. కానీ సొదొమ గొమొర్రా వెళ్ళారు వాళ్ళు. సొదొమ గొమొర్రా వెళ్ళి అక్కడ మనుషులతో కలిసిపోయారండి. వాళ్ళు చేసిన తప్ప. సొదొమ గొమొర్రా వెళ్ళి ఈవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు భక్తులు లేరండి, అందరూ తాగి తన్నాలాడుతూ మరి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్న జనాంగం, వాళ్ళకు కూడా యెహోవా జనాంగం అని చెప్పాడు బైబిల్లో. అది అబ్రహాం గారు ప్రత్యేకంగా ఎత్తి చూపించాడు. నీవు వాళ్ళ గొప్పవాళ్ళు చేసిన వాడు నీవే కదా, వాళ్ళని ధనవంతులు చేసిన వాడు నీవే కదా, వాళ్ళని పరిపూర్ణతతో నింపినవాడు నీవే కదా నాయన, మరి ఇప్పుడు నీవు అలా మాట్లాడుతూ అంత మరి న్యాయమా అని దేవుని నిలదీసి అడిగాడు అబ్రహాం తండ్రి గారు. అయ్యా నేను నీతిమంతులు దీవిస్తాను, వాళ్ళు ఎక్కడున్నా దీవిస్తాను. అబ్రహాంకి మంచి ఛాన్స్ దొరికింది. మరి అబ్రహాం గారికి ఈ నీతి పిచ్చలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయని మనకు తెలియదు.
ఆయన ఎక్కడో పెద్ద ఆయన, ఎప్పుడో ఉన్నాడు ఆయన. అయితే నీతి పిచ్చి ఏదో ఉండుంటుంది ఆయనకి, భక్తిగా ఉంటూ ఏదేదో ఉంటుంటుంది. అంచేత అనుకున్నాడు, నేను మా తమ్ముడు మా ఇంటికాడ ఉండేవాడు కదా, మా తమ్ముడు పొద్దున లేచి నాకు మళ్ళీ ప్రార్థన చేసేవాడు కదా, మా మరదలు కూడా చాలా పొద్దున లేచి ప్రార్థన చేసేది కదా, అంచేత వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా సొదొమ దేవుడు మాట తప్పడండి, దేవుడు మట్టికి ఆజ్ఞ మేరడండి, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయంగా తీర్పు చెప్పడండి. నిజంగా నమ్మేసాడు అబ్రహాం, ఇంకేం పర్వాలేదు మనోడు అన్నాడు కదా. కానీ సొదొమ గొమొర్రా తెల్లారేపటికి తగులుడిపోవడం కాకుండా ఈ యొక్క లోతు తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య జరిగింది, భార్య పోయింది, పిల్లలు ఉన్నారు, ఇక అన్నగారు ఉన్నారు. తిరిగి వచ్చి అన్నగారితో, ఆయన ఇలా జరిగింది అన్నయ్య, ఏదో నేను దేవుడిని లేచాను, లేకపోతే నేను పొరపాటు పడ్డాను, నేను పనికిమాల స్థలంలోకి వెళ్ళాను, ఆ పనికిమాలతో స్నేహం చేశాను, అందుకు ఇలా పాడైపోయాను అన్నయ్య, తిరిగి నేను మళ్ళీ మామూలుగా ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను ఆయన అని చెప్పలేదు. అబ్రహాం పక్కకే రాలేదు. కానీ అబ్రహాం అయితే దినదినము, అబ్రహాం వంశ అయితే బహుగా. అచ్చట చాలామంది ఈ యొక్క దేవుడి రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ డ్రెస్సులు కట్టిన వాళ్ళని చూస్తూ ఉంటారు, ఎక్కువ ధనం ఉండి మోటార్ సైకిల్ వేసుకుని అటు ఇటు ఊగిపోవటం, బిక్నీలు వేసుకుని ఇలా ఊగటం, ఇవన్నీ చూస్తూ ఉంటారు. అలా చేస్తారు కదా అంటారు. ఈ అలా చేయటం వల్ల ఫలితం ఏమిటో అనేది, ఇదిగో నీకు జీవగ్రంథం ఎవరొద్దండి, నువ్వు నిజంగా క్రైస్తవులు అయితే ఇదిగో నీ బతుకంత ఇందులో ఉంది. నువ్వేం చేస్తే ఆశ్రయించబడతావు, నువ్వేం చేస్తే పాడైపోతావు. మనకి ఈ మధ్యన చాలామంది సెల్ ఫోన్ గురించి ప్రతి వ్యక్తి కూడా చెప్పుకున్నాడు, ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేస్తున్నాడు. ఒక మహానుభావుడు మరి ప్రపంచంలో వార్తలు సెకండ్ మాత్రంలో అందించేయాలని ఒక ఉద్దేశంతో సెల్ ఫోన్ కనిపెట్టాడు. అదే సెల్ ఫోను ఇవాళ మన పిల్లల్ని నాశనం చేయాలి. అంచేత నా ప్రియులారా, ఇక్కడ ఫలించే వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉంటాయి. మనకి వాక్యం తెలిసినంత ఫలిస్తామా? లోతుకి వాక్యం తెలిసింది. ప్రార్థన చేస్తున్నంత మాత్రమే ఫలిస్తామా? లోతుకి ప్రార్థన తెలిసింది. లేక దేవుడు తెలిసినంత ఫలిస్తామా? లోతుకి దేవుడు తెలిసాడు, కానీ ఫలించలేదు కాబట్టి ఆ కొమ్మ అక్కడితో తీపిపోయింది. ఇక అతనికి ఆశీర్వాదంతో పని లేదు. ఇక అతను కనపడాలని కానీ, అతని వంశం వర్ధిల్లాలని కానీ, అతని కనపరచాలని కానీ ఆశ అతనికి లేదు, దేవుడికి కూడా లేదు. ఒక పామర జనాంగముగా మన క్రైస్తవులు అంటే చాలామందికి లోకువ. క్రైస్తవుడు పరిస్థితి గొప్ప ఆశీర్వాదం పొందుతాడు. అందుకే మన బైబిల్ చూసినప్పుడు మీరు చాలామంది ఎడ్యుకేటెడ్స్ అని నాకు తెలుసు, మీ పిల్లల కోసం ఇప్పుడు మీరు చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక బైబిల్లో అబేద్నెగో, షడ్రక్, మేషక్ ఆ యొక్క దానియలు కుర్రాళ్ళు వాళ్ళు అన్యుల దేశంలో ఉన్నారు. అన్యుల దేశంలో ఉండగా వాళ్ళకు పెద్ద డౌట్ వచ్చింది. వీళ్ళు మా మీద పెత్తనం చేస్తున్నారు, వీళ్ళు పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించేస్తున్నారు, వీళ్ళు చాలా గొప్పలైపోతున్నారు, అందుకు వీళ్ళు బెడద వదిలించుకోవాలని గొప్ప ఆలోచన చేశారు. సరే, ఏదో వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు చేశారు, ఇక అందరికి తెలుసు. కానీ వారి యొక్క నీతి చేత, వారి యొక్క యథార్థత దేశాలే దేవునికి ఆరాధించే దేశాలుగా మారిపోయినాయి. కిందన్న వాళ్ళు ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయారు. వాళ్ళను దేవుడు గణపరచడం ప్రారంభించాడు. ఎందుకు గణపరచాడు? ఫలించే యొక్క కొమ్మగా ఉన్నారు వాళ్ళు, ఫలించే వృక్షంగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఫలించలేదు కాబట్టి లోతుని ఆ కొమ్మ తీసేశాడు దేవుడు. ఇక్కడ ఈ యొక్క అబేద్నెగో, షడ్రక్, మేషక్, దానియేలు ఫలించేవాడుగా ఉన్నారు, పవిత్రతగా ఉన్నారు, వాళ్ళు పవిత్రం కాపాడుకున్నారు. అన్యుల దేశాల్లో, దేశంలో దురదృష్టమైన జీవితాల్లో, తినడానికి తినలేని సమయంలో, కట్టడానికి పట్టలేని సమయంలో, ఉండడానికి లేని సమయంలో వాళ్ళు పవిత్రతను కాపాడుకున్నారు, మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు.
మంచి పొజిషన్, చాలా మంచి పొజిషన్కి వెళ్ళారు. మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఆటోమేటిక్గా మనం మంచి పొజిషన్కి వెళ్తే మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులు అనిపించడానికి సిగ్గుపడిపోతారని చాలామంది. క్రైస్తవులు తెలిసిన ముందర వాళ్ళకి గొప్ప విచిత్రం ఏంటంటే భక్తులు అనిపించడానికి ఆటోమేటిక్గా అలా ఊగుతూ ఉంటారు. ఈ యొక్క మందిరాలకు బూట్లు వేసుకుంటామని, వేసుకోకూడదని, గాలి చేసుకుని, ఇవన్నీ రాగానే మంచి ఫ్యాన్ ఉందా లేదో చూసుకుని కూర్చుని ఏదో చేసుకుంటూ ఉంటారు. అంతేగాని నేను నీతిమంతుడిగా ఉండాలి, నేను శ్రద్ధగా దేవునికి మాట వినాలి, నేను పిల్లలతో ఉన్నాను, నేను అజాగ్రత్తగా ప్రవర్తిస్తే నా పిల్లలు పాడైపోతారు అనే దృక్పథం లేనప్పుడు దేవుడిని ఎంతగా ఆశించినా నీ పిల్లలు దరిద్రులైపోతారు. ఒకవేళ నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన చేత, నీ తల్లిదండ్రుల యొక్క నీతి చేత, నీ తల్లిదండ్రుల యొక్క యథార్థ చేత, నేను ఒక దైవజనుల కుటుంబాన్ని చూస్తానండి. ఆ దైవజనులకి 7 పిల్లలు ఉన్నారండి. 4 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు పుట్టారండి. ఆయన చాలా శ్రమపడి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆయన గురించి చాలా బాగా చెప్పుకునేవారు. 7 పిల్లలు వెల్ సెటిల్మెంట్, చాలా బాగా సెటిల్ అయిపోయారండి. మంచి మంచి ఉద్యోగాలు భార్యల భర్తలకి, మంచి బిల్డింగ్స్ భార్యాభర్తలకి, వాళ్ళు కూడా మంచి పిల్లలు పుట్టారు. మొన్న ఒక బిడ్డ విషయంలో చూసినప్పుడు భయంకర అనారోగ్యం, ఒక్క బిడ్డ, ఆస్తంతా ఒక్క బిడ్డకి ఇవ్వాలని చాలా ఆలోచన చేసి ఒక్క బిడ్డతోనే ఉన్నారండి. ఆ బిడ్డకి అనారోగ్యం. సరే, ఇంకో కుటుంబంలో కాలు పెట్టాను. మంచి దైవజనుల వారిని చాలా నేను మరి ఆదర్శంగా తీసుకుంటాను. ఆ కుర్రోడు ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇంట్లోకి వెళ్ళగానే తల్లిగారు నన్ను లోపలికి తీసుకెళ్ళారు. బ్రదర్, అమ్మా నేను ఎంప్లాయ్, ఓకే, ఆయన ఎంప్లాయ్, ఓకే, 2 చేతులు సంపాదించడం, ఓకే, మా బాబు ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఓకే. బ్రదర్ ఏంటమ్మా అని సందేహం? చెప్పమ్మా ఏంటని చెప్పు, నాకు వినాలని ఆసక్తిగా ఉంది. ఏమి లేదు బ్రదర్, బాబు పెద్ద బండి కొనిపెట్టాడు, కొనిపెట్టేసాం. ఆ బండి వేసుకుని ఫ్రెండ్స్ని వేసుకుని మాధవ ద్రవ్యాలకి అలవాటు పడిపోయాడు. మాధవ ద్రవ్యాలు పడితే ఇవాళ కాబట్టి రేపు పొద్దున ప్లాన్ చేసుకుని పోతాయి కదమ్మా. ఓ కాల్ లేకుండా అయిపోయాడు బ్రదర్. దేవా క్షమించు, తండ్రి క్షమించు. మేము ఏం పాపం చేసామో మాకు తెలియదు, ఎటువంటి పాపం చేసామో మాకు తెలియదు. కానీ జీవగ్రంథం చెబుతుంది, జీవజల బుగ్గైన దేవుణ్ణి నీవు స్తుతించకపోవటం వల్ల వచ్చే ప్రమాదం నీకు తెలుసా? జీవజల బుగ్గైన దేవుణ్ణి నువ్వు ఆరాధించబోవడం వల్ల వచ్చే ప్రమాదం నీకు తెలుసా? తల వంచుకున్నా. బ్రదర్, అమ్మా, మాకే లోటు లేదు బ్రదర్. మా మావయ్య గారి టైంలో అసలు ఏముండేది కదండి బ్రదర్, చిన్న గుడిసెలో ఉండేవారంటారు బ్రదర్. అప్పుడు వాళ్ళు ఎంతగానో పిల్లల్ని 7 పిల్లలు బ్రదర్ వాళ్ళని ఇలా చేశారు. కానీ వాళ్ళు మాకు అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి పొజిషన్ ఉంది, జీవితకాలం అంతా దుఃఖం ఉంది. ప్రేయర్ చేయండి బ్రదర్. ఏమని చేయమంటావు తల్లి? ఏమని చేయమంటావు? బాబు లైఫ్ కట్టుబడేలాగా నేను ప్రార్థన చేస్తే మీ అబ్బాయి లైఫ్ కట్టుబడుతుంటారా? బ్రదర్, నేను నిజంగా పాపం చేశారంటారా? అని మీకు తెలిసిందా? నేను ఎప్పుడూ వ్యభిచారం చేయలేదు. దట్స్ ఆల్ రైట్.
నీకు లంచం తీసుకుందాం అనగానే మా ఉద్యోగంలో లంచం రాదు. చాలా రైట్. మరి ఆదివారం సెలవు అంటారమ్మా మీకు? ఇద్దరికి సెలవు అండి. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారు తల్లి మీరు? వారం అంతా కష్టపడతాం కదా బ్రదరు, అందుకు వెళ్ళలేక అమ్మా దశంబాగా చెల్లిస్తున్నారా? ఇదివరకు చెల్లించేవాళ్ళం బ్రదరు, ఎప్పుడు చెల్లించలేకపోతున్నాం. ఏం చేద్దంటారు? డబ్బులన్నీ బాబు పాడు చేస్తాడండి. ఈ బాబు యాక్సిడెంట్కి సుమారుగా 11 లక్షలు అయింది బ్రదరు. నేను ప్రార్థన చేస్తే ఏమి అవుదమ్మా? అదేంటి బ్రదరు, మీరు చాలామందికి ప్రార్థన చేస్తూ నేను చూశాను, నేను మీ దగ్గరికి చాలామంది రావటం కూడా చూశాను. అమ్మా నేను ప్రార్థన చేస్తే మీరు ఏం చేశారో చెప్తాను, చెప్తే మీరు చాలా బాధపడతారు, నన్ను అసహించుకుంటారు. నా నోట్లో వాక్కుంది. మీరు గనక పశ్చాత్తాపడి, మీరు గనక దుఃఖంతో తండ్రి నీవు మమ్మల్ని అన్ని విధాలు ఆశించావు, మమ్మల్ని అన్ని విధాలు దీవించావు, మమ్మల్ని అన్ని విధాలు కరికరించావు అయ్యా, మాకు ఏ లోటు లేకుండా చేశావు అయ్యా, అందరి మీద అధికులుగా దీవించావు, గర్వించి ఏది పోగొట్టుకోకూడదో అదే పోగొట్టుకున్నాం. అబ్రహాం అదే మాట అంటాడు, అన్నీ ఇచ్చావు అయ్యా, బిడ్డనే వెళ్ళదు కదా, ఏం చేసుకోండి నీ ఆస్తి. ఇవాళ మీ జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు, అనిపించడం లేకుండా అయిపోయింది. ఆయనకి అనారోగ్యం, మీకు అనారోగ్యం, బిడ్డ పరిస్థితి. అందుకు నా పిల్లరా, మీ పిల్లల కోసం చాలా కపత్రం పడతారు. మీ పిల్లలు చాలా వృద్ధి అవ్వాలనుకుంటారు. ఫలించని కొమ్మను యేసు కట్ చేస్తాడు. 15 అధ్యాయం చెప్పాడు, ఫలించని ప్రతి కొమ్మను నేను తొలగిస్తాను, ఫలించు ప్రతి కొమ్మను నేను బహుగా విస్తరింప చేస్తాను. ప్రార్థన చేసుకుందామండి. అది సంపత్తులైన వాడ దేవా, నీవు లేని జీవితం మా గొడ్డుతనం కదా తండ్రి. మా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలని మేము అనుకున్నాం, మా పిల్లలకు శక్తిమంతులు అవ్వాలనుకున్నాం. ఈ లోకంలో ఎవరైనా గొప్పలై ఉన్నారంటే, ఎక్కడైతే తల్లిదండ్రులు నీతిమంతులై ఉన్నారు, ఎక్కడైతే తల్లిదండ్రులు భక్తులై ఉన్నారు, ఎక్కడైతే తల్లిదండ్రులు వినయ సంపదలు కలిగి నీ ఆజ్ఞలు పాటిస్తున్నారు, వారి పిల్లలు ఏలికిలిగా జీవిస్తూ వచ్చావు. అందుకు ప్రభువా, ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే నీ స్వరాన్ని వింటున్నారు, వారందరూ కూడా తిరిగి మంచి ఒలి మొక్కకు అంటు కట్టబడినట్లుగా నీకు అంటు కట్టబడి తిరిగి పునరుద్ధాన శక్తితో మంచి పువ్వులు మంచి కాయలు కాల్చి ఫలభరితమైన జీవితాన్ని జీవించినట్టు విస్తారమైన ఆశీర్వాదాలతో వారు వారి కుటుంబాలు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉన్నట్లు ఆశించమని నీ అతిథిని కృపాపదాలు సమర్పిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.